ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ దొరికింది. సిబిఐ కేసులో కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు తీర్పు వివరించింది. జడ్జిలు సూర్యకాంత్, ఉజ్జల్ బుయాన్ ఇక షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. విచారణలో ట్రయల్ కోర్టుకు సహకరించాలని ఆదేశించారు. లిక్కర్ కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దని కోర్టు ఆదేశించింది. 10 లక్షల రూపాయల పూచీకత్తు, ఇద్దరి షూరిటీ సంతకాలతో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరైంది. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు లిక్కర్ స్కామ్ లో సుమారుగా 21వ మార్చిన అరెస్ట్ చేశారు. ఇక 5.5 నెలల పాటుగా తిహార్ జైలులో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇక అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల్లో సంబరాలు మిన్నంటాయి. करता हूं कि आज सही समय पे सही फैसला ले लिया और अब डेमोक्रेसी को जो एक बल मिलेगा केजरीवाल जी के आने से वो एक अद्वितीय बल मिलेगा। सर, एक बड़ा सवाल वो भी है कि क्या दिल्ली की सरकार जो है वो कैसे चलेगी, क्योंकि अभी भी वही कंडीशंस इम्पोज हैं जो पहले ईडी वाले मामले में थी। कोई दस्तखत नहीं कर सकेंगे, दफ्तर नहीं संभाल सकेंगे, तो कैसे अब दिल्ली की आगे की सरकार चलेगी? क्या इसके लिए भी आपको कोर्ट कर पहले डिटेल्ड ऑर्डर आ जाए, पढ़ लूँ उसको, फिर बताऊंगा इसके ऊपर। सर, चुनाव भी आने वाले हैं, ऐसे में बेल मिली तो कितना फ़ायदा जो है हरियाणा के चुनाव में होगा, क्योंकि अभी तक तमाम सीटों पर अकेले उम्मीदवार। ये जीत सिर्फ आम आदमी पार्टी की नहीं है, ये जीत उस हर व्यक्ति के लिए है जो कि केजरीवाल जी के शिक्षा, स्वास्थ्य, बिजली, पानी, आम सुविधाओं की राजनीति में विश्वास करता है। तो आज डेमोक्रेसी मजबूत हुई है। आज हर तरफ एक ही बात है कि भाजपा वालों ने बहुत प्रयास कर लिया आम आदमी पार्टी खत्म हो जाए, केजरीवाल जेल से बाहर ना आए, लेकिन उनके सारे मंसूबे पानी फिर गया और आज डेमोक्रेसी जीत गई। సో 10 లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరైంది. ఉజ్జల్ బుయాన్, సూర్యకాంత్ ఇద్దరు జడ్జిల నేపథ్యంలో జరిగిన వాదోపవాదాల తర్వాత ఆయనకి సిబిఐ కేసులో ఊరట లభించింది. మార్చి 21న లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్. తాజాగా ఆయన బెయిల్ పై విడుదల కావడంతో, బెయిల్ పైన ఆయనకి బెయిల్ మంజూరు కావడంతో ఒకసారిగా ఆమ్ ఆద్మీ నేతల్లో సంబరాలు మిన్నంటాయి. ఇటీవలే మొదట లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియా బెయిల్ ద్వారా బయటకు వచ్చారు. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుత కుమార్తె, ఆవిడ కూడా బెయిల్ ద్వారా బయటకు వచ్చారు. రైట్ టు లీవ్ అనే ఒక అంశం ద్వారా ఆవిడ బయటకు వచ్చారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ని కూడా విడుదల చేసింది సుప్రీంకోర్టు, బెయిల్ మంజూరు చేసింది. సో ఈ ట్రయల్ కోర్టు ఎప్పుడు ఆదేశించినా విచారణకు హాజరు కావాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్కడ కూడా లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో మాట్లాడకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సో 10 లక్షల పూచీకత్తు, ఇద్దరు షూట్లతో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ దొరికింది. సాయంత్రానికల్లా ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. ఈడీ మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సిబిఐ 26న అరెస్ట్ చేసింది. 2 సార్లు ఆయనకు ఒకసారి కొంత అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ పై బయటకు వచ్చినా కూడా తర్వాత వెంటనే ఆయన కోర్టులో తిరిగి తిహార్ జైలు లొంగిపోయారు. ఆ తర్వాత अरविंद केजरीवाल मरोकसारी ईडी केस में बेल दొరికినప్పటికీ इस बात के लिए लोग रोए हैं, लोगों ने प्रार्थनाएं की हैं, लोगों ने दुआएं की हैं, उनकी आज दुआएं सफल हुई हैं। मैं उनको भी धन्यवाद करना चाहता हूं, मैं ईश्वर को भी धन्यवाद करता हूं कि उन्होंने हमारी सुनी। कार्यक्रम बता दीजिए अभी पूरी लीगल प्रोसेस होगी। ऑनरेबल सुप्रीम कोर्ट के आदेश के अनुसार जिस तरह का लीगल बॉन्ड वगैरह है, उसके बाद में वहां से एक बार सारी फॉर्मेलिटीज पूरी होने के बाद में हमारे वकील जैसे हमें निर्देशित करेंगे। फिलहाल हम अभी सभी मित्र लोग, सभी पार्टी के लोग, कुछ लोग मेरे साथ में, हम लोग साथ में थे। अभी हम केजरीवाल जी के घर जाएंगे, उनकी माताजी जो हम सबकी माताजी हैं, आदरणीय हैं, उनके आशीर्वाद लेंगे, पिताजी का आशीर्वाद लेंगे, भाभी जी के साथ मिलेंगे। अभी हम वहाँ जा रहे हैं। थैंक यू। इस बात के लिए लोग रोए हैं, लोगों ने प्रार्थनाएं की हैं, लोगों ने दुआएं की हैं, उनकी आज दुआएं सफल हुई हैं। मैं उनको भी धन्यवाद करना चाहता हूं, मैं ईश्वर को भी धन्यवाद करता हूं कि उन्होंने हमारी आम आदमी पार्टी నేతల్లో సంబరాలు వినంటాయి, స్వీట్లు పంచుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్వీట్లు పంచుకున్న విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ దొరికింది. మొత్తం మీద ఈడీ కేసులో మొదట బెయిల్ దొరికినప్పటికీ సిబిఐ కేసులో మరి తిరిగి తిహార్ జైలులో ఉండాల్సి వచ్చింది. సుమారుగా 5 నెలల పాటుగా ఆయన తిహార్ జైలులో ఉన్నారు. ఎటకేలకి బెయిల్ లభించింది. 10 లక్షల పూచీకత్తు, కొన్ని షరతులతో కూడిన బెయిల్ లభించింది. ట్రయల్ కోర్టు ఎప్పుడు ఆదేశించినా, ఎప్పుడు పిలిచినా కూడా అక్కడికి వెళ్ళి విచారణకు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. సుప్రీంకోర్టు
బెయిల్ ఇవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కొంత ఆనందం సంబరాలు కూడా నెలకొన్నాయి. సాయంత్రానికల్లా అరవింద్ కేజ్రీవాల్ బయటికి విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. ఇక అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్తో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటుగా కొంత రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ లిక్కర్ స్కామ్ అంశానికి సంబంధించి ఎవరైతే లింకప్ అయి ఉన్నారో వాళ్ళలో కూడా కొంత ఆసక్తి నెలకొంది, వాళ్ళలో కూడా కొంత హ్యాపీనెస్ కనబడుతోంది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, ఎటువంటి షరతులతో కూడిన బెయిల్ దొరికింది అరవింద్ కేజ్రీవాల్కి? ఈ విషయం పైన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఎటువంటి ఆందోళన నెలకొంది? ఇక మద్యం విధానానికి సంబంధించి జరిగిన కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కి ఈ రోజు భారీ ఊరట లభించింది. ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాము, ఎందుకంటే ఇప్పటికే కవితకు బెయిల్ దొరికింది, మనీష్ సిసోడియాకి బెయిల్ దొరికింది, అందరికీ దాదాపుగా కేసులో ఉన్న చాలా మంది బెయిల్ మీద బయట ఉన్నారు. మరి ఫైనల్ గా ఈ మొత్తం మద్యం కుంభకోణం కేసు కీ రోల్ ప్లే చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్, అంటే సిబిఐ ఈడీ చెప్తుంది ఈ రోల్ ప్లే చేశారు ఇద్దరు అని చెప్పేసి కూడా చెప్తుంది. మరి ఆ కీ రోల్ ప్లే చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కి ఈ రోజు బెయిల్ దొరకడం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల్లో ఒక సంతోషాన్ని నెలకొల్పిందని చెప్పొచ్చు. 10 లక్షల బెయిల్ బాండ్ ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. దీంతో ఈ రోజు తిహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ విడుదల కాబోతున్నారు. మరి సిబిఐ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కొన్ని రోజుల క్రితమే కేజ్రీవాల్ 2 వేర్వేరు పిటిషన్లు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ 2 పిటిషన్లు కూడా విచారించి వాదనలు ఉన్న తర్వాత ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టుగైతే సిబిఐ గానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ ఇద్దరు కూడా అరవింద్ కేజ్రీవాల్ కి ఈ కేసులో చాలా ప్రమేయం ఉంది, ఆయన కింగ్ పిన్, ఆయన ఆధ్వర్యంలోనే అన్ని జరిగాయి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. మరి ఒక కేసులో ఆయనకి ఈడీ కేసులో ఆయనకి బెయిల్ దొరికింది. అయినప్పటికీ కూడా సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడం వల్ల అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ కూడా మంజూరైంది. అయితే సిబిఐ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. జూన్ 27 నుంచి సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగానే ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. మరి అయితే తిహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, అందరికీ బెయిల్ వచ్చేసింది, ఆయనకి రాలేదు. మిగతా అడ్వకేట్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా దీనికి సంబంధించి డీప్ గా ప్రిపరేషన్ చేసి అసలు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి సిబిఐ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి, కేజ్రీవాల్ పేరు ఎవరైనా కేజ్రీవాల్ ఉన్నట్టు ఎక్కడైనా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా, కేవలం 4-5 ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారనే దాన్ని ఇటు అడ్వకేట్స్ నిరూపించారు. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం కన్విన్స్ అయ్యి 10 లక్షల పూచీకత్తు మీద ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు 10 లక్షల రూపాయల బాండ్ మీద అరవింద్ కేజ్రీవాల్ ని ఈ రోజు విడుదలకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మరి అలాగే దాంతో పాటు ఆయన దేశం విడిచి వెళ్ళకూడదు, ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి అని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ కి ఇలా బెయిల్ రావటం, ఈ రకంగా ఎప్పటికైనా ఈ రోజుకైనా బెయిల్ రావటం బయటికి రావడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కొంత ఆందోళన తగ్గింది, వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన స్టిల్ ముఖ్యమంత్రి, ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నారు, ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయలేదు, ముఖ్యమంత్రిగానే జైలు నుంచే విధులు నిర్వర్తిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి బెయిల్ రాకూడదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ స్ట్రాంగ్ ప్రయత్నం చేసి అయినప్పటికీ కూడా అడ్వకేట్స్ అరవింద్ కేజ్రీవాల్ అడ్వకేట్స్ వాళ్ళు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి అసలు కేజ్రీవాల్ ప్రమేయం ఇందులో లేదని చెప్పి ఆయన్ని బయటికి తీసుకురావడం జరిగింది. కేజ్రీవాల్ ఈ రోజు సాయంత్రం, అంటే ఆర్డర్స్ ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఈ రోజు సాయంత్రానికి ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు అయితే తిహార్ జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ యథావిధిగా ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన కొనసాగించే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే రాజకీయ పరంగా హర్యానా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో కేజ్రీవాల్ లోపల ఉంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయన బయటకు రావడం వల్ల పార్టీకి మరింత పుంజుకొని హర్యానా ఎలక్షన్స్ లో కూడా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రాజకీయ పరంగా కూడా ఇది కేజ్రీవాల్ కి కొంత లాభం కలిగే అంశం ఈ టైంలో బయటకు రావడం అనేది. మరి పార్టీ కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద కొంత ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆనందం వెల్లువిరిచింది. కార్యకర్తలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకవైపున జోరున వర్షం కురుస్తుంది విపరీతంగా. ఈ వర్షంలో ఢిల్లీలో మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా భారీ వర్షం ఉంది. భారీ వర్షం నేపథ్యంలో కూడా కార్యకర్తలు బయటకు వచ్చి కార్యాలయంలో స్వీట్లు పంచుతున్నారు. మరి ఈ రోజు సాయంత్రం తమ నాయకుడు బయటికి వస్తారనే ఆశతో అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మనోజ్. రైట్ రామకృష్ణ.
సో మొత్తం మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ లభించింది. అయితే మొదట ఈడీ కేసులో ఆయనకి బెయిల్ లభించినప్పటికీ సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన తిహార్ జైల్లో ఉండవలసి వచ్చింది. 5 నెలల పాటుగా తిహార్ జైల్లో గడుపుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం సూర్యకాంత్, ఉజ్జల్ బుయాన్ జడ్జిల నేపథ్యంలో వారు వెలువరించిన తీర్పు మేరకి బెయిల్ లభించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ లభించింది. 10 లక్షల రూపాయల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీతో పాటుగా విదేశాలకు కూడా ఎటు పరిస్థితుల్లో వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. మరోవైపు ట్రయల్ కోర్టు ఎప్పుడు ఆదేశించినా విచారణకు హాజరు కావాలని కొన్ని షరతులతో కూడిన బెయిల్ లభించింది. సాయంత్రం కల్లా తిహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కొంత ఆనందం, సంబరాలు నెలకొన్నాయి. సంబరాలు వినంటాయని చెప్పొచ్చు. अरविंद केजरीवाल सिर्फ एक नाम नहीं है बल्कि एक ब्रांड है, एक सच्ची ईमानदार राजनीति का। और इस राजनीति और इस ब्रांड की मुझे लगता है बढ़ती लोकप्रियता के कारण ही अरविंद केजरीवाल जी को 6 महीने के लिए जेल की सलाखों के पीछे जाना पड़ा। लेकिन आज